ఎంన్యూస్ కి స్వాగతం. మండపేట పట్టణం కరాచీ సెంటర్ లో భారతదేశం గర్వించదగ్గ మహానేతలు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అలాగే బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను వచ్చే సంవత్సరం జనవరి 26న ప్రారంభించేందుకు ఈ రోజు కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడియార్ తో కలిసి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డి రాజబాబు, కర్రి పాపారాయుడు, అవార్డు కౌన్సిలర్ ముక్కా మేరీ, స్వరూపారాణి సుబ్రహ్మణ్యం విగ్రహాల కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి నిర్వహించారు. అత్యంత ప్రియమైన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే రోజున ఆయనే మన అందరికీ ఆదర్శం. ముఖ్యంగా కొన్ని వర్గాలకే నాయకుడి కింద, కొన్ని వర్గాలకే ఆయన సంబంధించిన కింద చిత్రీకరించారు ఇప్పటివరకు. ఎక్కడైనా సరే ఈ మెండపేటలో అలా కాదని ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుకుంటానే ఉన్నాం, కానీ అమల్లోకి రాలేదు. ఇవాళ తోట తుమ్మిత్రులు ఎమ్మెల్సీ గారు ఆయన ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని చెప్పి ఆ మున్సిపల్ కౌన్సిల్ కానీ, కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, ముఖ్యమైన నాయకులు, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ బీసీ నాయకులు అయితే అందరూ కూడా జగజ్జీవన్ రావు గారి విగ్రహం కూడా తీసుకురావాలి. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు ఇద్దరే పెట్టాలి, ఊరు నడిబొట్టులో పెట్టాలి అని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా ఇవాళ ఇక్కడ శంకుస్థాపన జరుగుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఏదైతే విగ్రహాలు రూపకర్త అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వడయార్ గారు అప్పగించడం జరిగింది. మన తిమ్మూర్తి గారు, ఈ నాయకులు అందరూ వెళ్ళి చూసి సెలెక్ట్ చేశారు. మన రిపబ్లిక్ డే సందర్భంగా అంటే ఆ రోజుని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి నెల 27వ తారీఖు నాటికి 26వ తారీఖు నాటికి ఎంతో బ్రహ్మాండంగా ఇదో ఉత్సవంలాగా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఇంత మంచి సెంటర్లో పెట్టిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. రెండోది ఈ రోజుని ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా వడయార్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి ఆశయాల్ని జగజ్జీవన్ రావు గారు మనకు సూచించిన ఆశయాల్ని కూడా అమల్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ ద్వారా మనం పూర్తి పొందాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. దానికి తెలియజేయదు ఏమనగా ఈరోజు మండపేట నియోజకవర్గంలో మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 67వ జయంతిని పురస్కరించుకుని, వర్ధంతిని పురస్కరించుకుని మన మండపేట నడిబొడ్డున యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి విధంగా, అంటే అంబేద్కర్ గారిని కానివ్వండి, బాబు జగజ్జీవన్ రావు కానీ ఎప్పుడు ప్రజలంతా కూడా ఒక కమ్యూనిటీకి నాయకునే చేశారు. కానీ వారు యావత్ ప్రపంచ నాయకులు, ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి నాయకులు మన రాజ్యాంగ రూపకర్త. అటువంటి రూపకర్త యొక్క ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి జగజ్జీవన్ రావు గారు కూడా ఎంతో ధన్యులు. వారిద్దరి యొక్క విగ్రహాలని కూడా మండపేట నడిబొడ్డున పెట్టాలి. మండపేట ప్రజలకి కాకుండా జిల్లా ప్రజలకు అందరికీ కూడా నాయకులు ఆదర్శంగా ఉండాలని తోట తిరుమూర్తి గారి యొక్క నాయకత్వంలో మరి ఈ విగ్రహాన్ని మన సోదరులు అంతా కూడా, ఎస్సీ సోదరులు ఉన్నట్టు బీసీ సోదరులు అందరూ కూడా మరి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలి. దీనికి ఎవరైతే బాగా మనకి విగ్రహాలు కనపడతాయి అని అందరూ కూడా అన్ని క్యాస్టులు ఇదే చెప్పి ఈ విగ్రహాలకి రూపకర్త ఎవరైతే బాగుంటుందో అనుకుంటే మరి ఇక్కడ దగ్గరలోనే మనకి వడయార్ గారు చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో పెద్ద పెద్ద మంది విగ్రహాలు తయారు చేసినటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడి యొక్క చేతుల మీదుగా మరి ఇక్కడ ఈ విగ్రహాలు తయారు చేయడం అంటే మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఆ విగ్రహాలకి ఈ రోజున మండపేట నడిమి రోడ్డులో ఎక్కడైతే బాగుంటుందని చూసి దానికి శంకుస్థాపన చేస్తానికి వచ్చినటువంటి వడయార్ గారికి, సోదరు రాజబాబు గారికి, అలాగే ఇతర నాయకులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈ విగ్రహాలు ఇక్కడితోనే కాకుండా యావత్ రాష్ట్రం అంతా కూడా నడిబొడ్డుకు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా అవనివ్వండి, కానీ ఇది పార్టీలకి సంబంధించినటువంటి విషయం కాదు. యావత్ దేశ ప్రజలందరూ కూడా ఇటువంటి మహనీయుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మహానాయకులు తప్పించి వీరి యొక్క మాదిగా క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు మట్టుకు కాదు. అంటే వారి కులాల నాయకుడు కాబట్టి అభిమానిస్తారు. వాళ్ళు అభిమానించడంలో తప్పేమీ లేదు. కానీ వారితో పాటు సమానంగా అన్ని కులాల వారు కూడా మనం అందరం అభిమానించదగినటువంటి నాయకులు. వారి యొక్క ఆశయాల్లో మనం అడుగేసి ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మండపేట ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారం. అంబేద్కర్
బాబు జగజ్జీవనరావు విగ్రహాలని మరి నడిబొడ్డులో పెట్టాలని గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుమల గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ బాబు జగజ్జీవనరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలని మరి ఇక్కడ ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. వారికి గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుమల గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కౌన్సిల్ తీర్మానంలో అందరూ కూడా మరి ఈ తీర్మానాన్ని ఆమోదించినందుకు కౌన్సిల్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భూమి పూజ కార్యక్రమం తర్వాత మరి విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది. విగ్రహాల తర్వాత 26/1/2024 తారీఖున మరి ప్రారంభించుకోవడానికి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పరిమితం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, బాబు జగజ్జీవనరావు గారిని. మరి మండపేట నడిబొడ్డున ఉండాలి అనేటువంటి ఉద్దేశం మరి ఎస్సీ బీసీ సోదరులందరూ కోరిన దాని మీద మన ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారి చొరవతో మండపేట నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవనరావు గారు ఉండాలని మరి ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారికి ఎస్సీ బీసీ యావత్ ప్రజానీకం అందరం కూడా ఎమ్మెల్సీ తోట తిరుమతుల వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా ఎస్సీ బీసీలు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.